ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉందనుకుంటున్నారు? 3-4 మాసాల్లో ఎస్ఎస్ చేయడం అనేటువంటిది కష్టం. లక్ష రుణమాఫీ గత ప్రభుత్వంలో చెప్పాం. మాకే 5 సంవత్సరాలు పట్టింది, పూర్తి చేయలేకపోయినాం. ఏమనిపిస్తుంది అసలు రాష్ట్రంలో ఈ రాజకీయ పరిస్థితి? ఇవన్నీ కూడా మైనారిటీ ఓట్ల కొరకు చుట్టూ తిరిగేటువంటి ప్రక్రియ. జనరల్గా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ అధికారం ఎటుంటే అటు అట్రాక్ట్ అయ్యేదానికి అవకాశం. 2023 ఎన్నికలు వచ్చే వరకల్లా ప్రస్తుతం బీఆర్ఎస్ అనుకోండి, ఎందుకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది? పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని పక్కకు పెట్టాం అనేటువంటి అభిప్రాయం. మా ఓటమికి సుఖేందర్ రెడ్డి గారే కారణమని కేసీఆర్ గారికి ఫిర్యాదు చేశారన్నది ఒక మాట వచ్చింది సార్ వీటికి. నిజంగానే అమిత్కి టికెట్ రాకుండా అడ్డుకున్నారా, లేకపోతే వీళ్ళందరి వ్యవహారం వల్లనే మీరు సెట్ బ్యాక్ అయ్యారా? రాజకీయాల్లో ఎప్పుడు కూడా కొంతమంది శక్తులు ఉంటారు. మీ మండలిలో 2 ఎమ్మెల్సీలు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. నేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగానే బీఆర్ఎస్లో చేరినాయి కదా. నమస్తే, నేను క్రాంతి. రాష్ట్రంలో తెలంగాణ లోక్సభ ఎన్నికల వేడి బాగా పుంజుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు పూర్తయింది. రాష్ట్రంలో కరువు ఏర్పడి ఉంది. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఏమైనా మారుస్తాయా? రాష్ట్రంలో జరుగుతున్న పాలన గురించి, అదేవిధంగా రాజకీయ పార్టీల కార్యకలాపాల గురించి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ సార్ దృష్టికి తీసుకెళ్దాం. ఆయన ఎలా స్పందిస్తారో చూద్దాం. అన్న నమస్తే. నమస్తే. పాత ప్రభుత్వంలో చైర్మన్ అయ్యారు, కొత్త ప్రభుత్వంలో చైర్మన్గా కొనసాగుతున్నారు. అంటే ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఎట్లా అనిపిస్తుంది? ప్రస్తుత 4 నెలలు, దాదాపు 120 రోజులైన అధికార మార్పిడి జరిగి ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉందనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు 2014లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు కొత్త రాష్ట్రం, అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండేదో, ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత జరిగినటువంటి రాజకీయ మార్పిడి, అధికార మార్పిడి తర్వాత కూడా ఈ 4 మాసాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. అదే అవ్వబడుతుంది. ఎందుకంటే ఆర్థిక లోటు ఇవన్నీ, దాంతోపాటు కరువు యాడ్ అయింది వాళ్ళకు. కాబట్టి 4 మాసాల్లో కొత్తగా మనం బేరీజ్ వేసేటువంటి పరిస్థితి లేదు. సంవత్సరం కాలం చూడాలి. సంవత్సరం కాలంలో ప్రభుత్వాన్ని ఎస్ఎస్ చేయొచ్చు. 3-4 మాసాల్లో ఎస్ఎస్ చేయడం అనేటువంటిది కష్టం. ఎందుకంటే ఈ 4 మాసాల లోపలనే ఒకవైపు కరువు, ఒకవైపు ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు, మరొక వైపు ఎన్నికల కోడ్, ఈ 3-4 సమస్యలు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంచుతాయి. కాబట్టి ఒక సంవత్సర కాలం ప్రభుత్వం నడిపితే వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు ఏందనేది తేలుతుంది. అంటే వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ, అంటే కాంగ్రెస్ నాయకులు కానీ లేదా మంత్రులు, సీఎం, రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి మా చేతికి ఇచ్చారు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నాం అన్నది పదే పదే చెప్తున్నారు. అంటే నిజంగానే అలాంటి పరిస్థితి, అలాంటి ఆర్థిక విధ్వంసం జరిగిందా రాష్ట్రంలో? సరే, ఆర్థిక విధ్వంసం అని నేను అనను, కానీ ఎప్పుడైనా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇవాళ మన దేశంలోనూ చాలా రాష్ట్రాల్లో మనం చూసినప్పుడు మనం పెట్టేటువంటి స్కీమ్స్, ఆర్థిక విధానాలు, తర్వాత సంక్షేమం మీద పెడుతున్నటువంటి ఖర్చు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాకపోతే తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ట్రంగా ఉన్నప్పటికీ మనం కొత్త రాష్ట్రం కాబట్టి ప్రజలకు ఏదో ఒకటి అందించాలనేటువంటి ఆలోచనతోనే గత ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాటన్నింటినీ సెటరైట్ చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. అంటే కరెక్టే, కానీ మనకు ఇల్లే సక్రమంగా లేనప్పుడు ఇంటి నిర్వహణ కష్టం కదా. అదే కదా, ఇల్లును సర్దుకొని పోవడమే కదా ప్రభుత్వాల బాధ్యత. దాంట్లో ఎక్కడైనా చెడులు ఉన్నా, లేకపోతే మంచి ఉన్నా మంచిని ఆస్వాదించడం, చెడును పక్కకు పెట్టడం, తర్వాత ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం, తర్వాత ఇచ్చిన హామీలన్నీ ఏ ప్రభుత్వాలు కూడా నెరవేర్చలేదు, 100% నెరవేర్చలేరు. కానీ ప్రజలకు చెప్పాలి ఎందుకు చేయలేకపోతున్నాము, ఎందుకు చేయలేకపోతున్నాము, కారణాలు ఏంటి అని ప్రజలకు చెప్తే డెఫినెట్లీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు.
విన్నారా? చేయగలిగినవి చేసి చేయలేని మేము చేయలేము, ఈ పరిస్థితి ఇది ఇబ్బంది ఉందని. కానీ జిడ్డుకోనో లేకపోతే ఇంకో రకంగానో పోతే ఇబ్బందులు పడతారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మేము 1,00,000 రుణమాఫీ గత ప్రభుత్వంలో చెప్పాము. మాకే 5 సంవత్సరాలు పట్టింది, పూర్తి చేయలేకపోయినాం. వీళ్ళు ఇవాళ 2 లక్షల రుణమాఫీ అంటున్నారు. కాబట్టి అది కూడా సాధ్యమయ్యేటువంటిది కాదు. ఏంది అది అంత తొందరగా వీళ్ళు పూర్తి చేస్తా అనుకున్న కాల పరిమితిలో పూర్తి చేస్తారని నాకు విశ్వాసం లేదు. ఇప్పుడు అదొకటి ప్లస్ మనకి ఇప్పుడు ఎంఎస్పీకి అదనంగా బోనస్ 500 అందుకనే ఇప్పుడు రైతు బంధు మేము గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా కొన్ని సూచనలు సలహాలు చేశాం. అదే నాన్ కల్టివేబుల్ ల్యాండ్స్కు మొదలు తీసేయండి, వ్యవసాయ యోగ్యంగా అయినటువంటి భూములను రైతు బంధు నుంచి తొలగించాలి. ఎందుకంటే నేను మొదటి రైతు బంధు అధ్యక్షుడు నేనే. కాబట్టి మేము అవి తొలగించమని నిర్ణయం అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. ఆయనకి ఏంటంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో వారి ఉద్దేశం. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే మనకున్న రెవెన్యూ రికార్డులు రహదారులకు ఉన్నాయి, కొత్తగా లేవు అవుట్ అయినటువంటి వాటిని తొలగించలేదు, నాలా కన్వర్షన్స్ జరగలేదు, గుట్టలు గుండ్లకు వాటికి కూడా పట్టాలు ఉన్నాయి, తర్వాత కొన్ని బోగస్ పట్టా పాస్బుక్లు కూడా ఉన్నాయి. అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటన్ని తొలగిస్తే మనం ఒక 30% అన్న 25 to 30% అన్న సేవ్ చేసుకోగలుగుతాం. అది మనం రియల్గా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు మనం అందించడంలో తప్పులేదు. అట్లనే ఇప్పుడు కూడా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా దాన్ని ఆచరించాలి. అంటే వాళ్ళు ధరణి సంస్కరణ అంటున్నారు కదా, ధరణి పేరు తీసేసి ఎట్లా ఉంటుంది అంటే కొన్ని స్కీములు పెట్టేటప్పుడు ఎమోషనల్గా పెడతారు, ప్రాక్టికల్గా వచ్చే వరకు అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇప్పుడు మేము అప్పుడు కూడా చెప్పాము, ట్యాక్స్ పేయర్స్కు ఈ రైతు బంధు అవసరం లేదనేటువంటిది కొంత సలహాలు సూచనలు వచ్చినాయి. తర్వాత అటువంటి ఏమైనా ఉంటే కొంతమందిని డిలీట్ చేసేదానికి అవకాశం ఉండింది. తర్వాత రెండోది ఏంటంటే 1971-72లో పివి నరసింహారావు తెచ్చినటువంటి భూ సంస్కరణలు, వాటిని ఇప్పుడు ఎవరు అమలు చేస్తున్నట్టు కానీ ఆ రికార్డులలో వాటిని వెరిఫై చేస్తున్నట్టు కూడా అవపడతలేదు. ఎందుకంటే ఒక్కొక్కరి మనం తెలంగాణలో 54 ఎకరాలు 56 ఎకరాల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు. కానీ ఒక ఊర్లో తీరుగుంటుంది, ఇంకో ఊర్లో ఉంటుంది అతనికి ల్యాండ్. కానీ కొన్ని 100 ఎకరాలు కొంతమంది కొన్నారు. ఏంది వాళ్ళు నాలా కన్వర్షన్ చేసుకోకపోతే అవన్నిటికీ రైతు బంధు వస్తూ ఉంది. లేఅవుట్ చేస్తారు ఊర్లలో, మొత్తం రాళ్ళు బాతని వదిలిపెట్టిపోయినారు. ఏంది వాటికి పట్టా పాస్బుక్లు వస్తున్నాయి. ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రభుత్వం తీసుకున్న వాటికి కూడా డిలీషన్ చేయకపోతే పాస్బుక్లు వచ్చినాయి. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ విధానమే అది ఉంది కదా, ఒక 4 గుంటలు 5 గుంటల ఫామ్ ల్యాండ్ చేస్తారు, దానికి పాస్బుక్ ఉంటుంది. అందుకనే ఇవన్నీ కూడా ఇది నాట్ కరెక్ట్. ఇటువంటి వాటిని డిలీట్ చేసేసి వాస్తవంగా ఇవాళ మేము రైతు సమన్వయ సమితి మొదటి అధ్యక్షుని కావచ్చు, ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ను గ్రామాల్లో పెట్టినారు. వాళ్ళకు క్లియర్గా అగ్రికల్చర్ ఆఫీసర్ మండలానికి ఒకరు ఉన్నారు, ప్రతి 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు. ఏ ఊర్లో సేద్యయోగ్యమైన భూమి ఏది కాదనేది ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి ఈ ప్రభుత్వం కూడా అది కనుక ఆచరణ చేస్తే కొంత కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కొంత ఆర్థిక భారాన్ని ప్రభుత్వం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల రాజకీయ విషయానికి వస్తే సార్, రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైందని బీజేపీ ఆరోపిస్తారు. యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా అంటే మీకు ఏమనిపిస్తుంది అసలు రాష్ట్రంలో ఈ రాజకీయ పరిస్థితి? పూర్తిగా వాస్తవ విరుద్ధమైనటువంటి ఆరోపణలు. ఏ పార్టీ బతకాలని ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దీంట్లో కొంత కుమ్మక్క అయ్యేటువంటిది ఉండదు. ఇది ఎందుకంటే రాజకీయాల కొరకు ఆరోపణలు తప్ప ఇవన్నీ కూడా మైనార్టీ ఓట్ల కొరకు చుట్టూ తిరిగేటువంటి ప్రక్రియ. మైనార్టీ ఓట్ల చుట్టూ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసేది వాస్తవం కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసేది కూడా వాస్తవం కాదు. ఇది యాక్చువల్గా ప్రాక్టికల్గా ఉన్న విషయం. ఆరోపణలు ఎవరు ఏమేమి చేసుకున్నా కూడా అది వాస్తవం దూరం అంటే. అయితే ఇంకొక చర్చ కూడా విపరీతంగా జరుగుతుంది. అంటే అన్ని పార్టీల నుంచి అవే ఆరోపణలు వస్తున్నాయి, అంటే విమర్శలు వస్తున్నాయి.
ఈ ప్రభుత్వం కూలిపోతుంది. మాతో ఒక 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ గారు అంటారు, మాతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటారు. అంటే ఎందుకు జరుగుతుంది పిల్లి ఎలుక ఆట? పార్టీలు మార్చడం అనేటువంటిది, ఒకరి పార్టీలో గెలిచిన వాళ్ళు ఒకరు లాగడం అనేటువంటిది ఇలా కొత్తగా వచ్చినటువంటిది ఏం కాదు. గతంలో చాలా ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జమానంలో జరిగినటువంటి, తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో అదే కార్యక్రమం జరిగింది కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జనరల్గా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ అధికారం ఎటుంటే అటు అట్రాక్ట్ అయ్యేదానికి అవకాశం ఛాన్స్ ఉంది. అధికారం లేని దగ్గర అట్రాక్ట్ అవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే మనం మారడం వరకు కొంత అంగీకరిద్దాం అనుకున్నాం, ఎందుకంటే డిఫెక్షన్ యాక్ట్ ఉన్నా కానీ అది ఎవరికి ఎఫెక్ట్ కావట్లేదు, ఎఫెక్ట్ కాకుండానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టడం అనేది మన దగ్గర గతంలో ఎన్నడూ జరగలే. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ మనకు నా 9.5 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ టైంలో కానీ అంటే అటు బీజేపీ కూడా అలాంటి ప్రయత్నాలు చేయలే. కానీ ఇప్పుడు పదే పదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అలాంటి తెలిసినంత వరకు ప్రభుత్వాలు కూలగొట్టడం అనేటువంటి సాధ్యం కాకపోవచ్చు. ఎందుకనంటే మన రాష్ట్రంలో అలాంటి నాదెళ్ల భాస్కర్ ఎపిసోడు తర్వాత అటువంటి ఏం జరగలేదు, అది కూడా నిలబడలేదు, నెల రోజులు మాత్రమే. ఎందుకనంటే ప్రభుత్వాలు ఒకరి నాయకత్వాన్ని ఒక పార్టీని ఎన్నుకున్న తర్వాత కొంత కాలపరిమితి అయ్యేంత వరకు కనీసం 2-3 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చూసి ఆ పరిపాలన మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత అటువంటి ఏమైనా జరిగితే ప్రజలు అంగీకరిస్తారు. కానీ అటువంటి పరిస్థితులే లేకుండా ప్రభుత్వాలు కూల్చడం లేకపోతే ఇవన్నీ జరగడం అనేటువంటిది ప్రజలు కూడా అంగీకరించారు. కాబట్టి దానిలో చాలా ఓపిక, సహనం రాజకీయ పార్టీలకు అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను చూస్తే, లోక్సభ ఎన్నికలను చూస్తే మీకు అంటే ఏమనిపిస్తుంది సార్? అంటే కాంగ్రెస్ అడ్వాంటేజ్లో ఉంటుంది అనిపిస్తుందా? బీజేపీ చెప్పుకుంటున్నట్టు వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయా? గతంలో మీ పార్టీ, ఇప్పుడు మీరు సాంకేతికంగా బీఆర్ఎస్ సభ్యత్వం లేకపోవచ్చు మీకు, కానీ సో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనారు, చైర్మన్ పొజిషన్లో ఉన్నారు. సో మీ పార్టీ ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటుందా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు 14లో వచ్చేటప్పుడు ఆ రోజు ఎమ్మెల్యేలను గెలిపించినారు, బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ సభ్యులను గెలిపించినారు. 2019కి వచ్చే వరకు అంతకుముందు 12 ఉన్నాయి, 9 అయినాయి. 9లో కూడా 2 బోటాబోటిన 4,000, 5,000తో కాంగ్రెస్ కూడా 1, 2, 4,000, 5,000తో గెలిచినాయి. భువనగిరి అంతే కదా. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో వచ్చే వరకు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు జాతీయ పార్టీల మధ్యనే ఎక్కువ ఉంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, గతంలో ఒక సెక్యులర్ పార్టీగా మాకు ఒక బలమైనటువంటి బ్రాండ్తోనే ఓట్లు వేసినారు. కానీ ఈవెన్ 19లో చూస్తే కొంత మైనారిటీ వర్గాల్లో స్ప్లిట్ వచ్చి వాళ్ళు కూడా కొంత దూరమైనటువంటి పరిస్థితి అవపడ్డది. తర్వాత 2019 ఎన్నికల సందర్భంగా కానీ తర్వాత మొన్న 2023లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో వామపక్షాలతో కలిసి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉండేది. 2023 శాసనసభ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో మునుగోడులో వాళ్ళ సహకారం తీసుకున్నాం. కానీ మరి సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీకి వచ్చే వరకు మరి వాళ్ళను దూరం పెట్టుకోవడం వల్ల 2 అక్కడ వాళ్ళకి ఇచ్చే 4-5 సీట్ల ఇంపార్టెన్స్ కాదు. వామపక్షాలు బీఆర్ఎస్ కలిసి ఉన్నాయంటే జనరల్ ఒక ఇమేజ్, సెక్యులర్ భావాలతో కలిసి ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయనేటువంటి ఒక ఫీలింగ్ పబ్లిక్లో ఉండేది. అది మనం స్వయం కృతప్రాతం తప్ప మరొకట్లేదు. ఆ రోజు నేను ఓపెన్గానే స్టేట్మెంట్ కూడా ఇచ్చినాను 2 సందర్భాల్లో, వామపక్షాలతో కలిసి ఉండడం మంచిదని. కానీ సరే, పార్టీ నాయకులు ప్రాంతీయ పార్టీలు ఫ్యామిలీ పార్టీలుగా మారిపోయినాయి. వాళ్ళు ఏం నిర్ణయం అయితే ఆ పార్టీలు ఉండేటువంటి మేమందరం కూడా శిరస వహించాల్సిందే, లేదంటే బయటికి పోవాలి. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి, అవునన్నా కాదన్నా. సో ఇప్పుడు బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అన్నది మీరు అది పెరిగిన సత్యం. దాంట్లో ఎవరన్నా కాదన్నా అవునన్నా అంగీకారం ఉన్నా ఉన్నది వాస్తవ పరిస్థితి. సో అంటే ఈ రాష్ట్రంలో
అంటే తెలంగాణ తీసుకురావడంలో బీఆర్ అంటే ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి నాయకుని మీద డిపెండ్ అయి ఉంటాయి. అది కేసీఆర్ కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు అఖిలేష్ యాదవ్ కావచ్చు, అక్కడ మమతా బెనర్జీ కావచ్చు, ఇటు నవీన్ పట్నాయక్ కావచ్చు, ఏ పార్టీలైనా అది ఫ్యామిలీ పార్టీ అనుకున్నా, ప్రాంతీయ పార్టీ అనుకున్నా వ్యక్తుల మీద డిపెండ్ అయ్యేటువంటివి. కాకపోతే ఆ వ్యక్తుల మీద, ఆ ఒక్క వ్యక్తి మీద నడిచినప్పుడేమో చాలా చక్కగానే నడుస్తాయి. కానీ ఆ ఒక వ్యక్తికి చుట్టూ చేరేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన వల్ల నాయకునికి ఎఫెక్ట్ అవుద్ది, ప్రభుత్వాలకు ఎఫెక్ట్ అవుద్ది, పార్టీలకు ఎఫెక్ట్ అవుతుంది. తెలంగాణలో అదే రిజల్ట్ వచ్చింది అనుకోవచ్చు. అది దాదాపుగా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అంటే కాంగ్రెస్ పాత్రని మనం విస్మరించలేం. కానీ అదే సమయంలో టీఆర్ఎస్ కూడా చాలా పోరాటం చేసింది. అంతా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులం. మా అంతా పోరాటం అధికారంలో ఉండి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, తెలంగాణలో ఉన్నటువంటి మేము ప్రధానంగా 7 మంది కాంగ్రెస్ ఎంపీలం నిత్యం పోరాడినాం. అది కేసీఆర్ గారు కూడా తెలుసు. కేసీఆర్ గారు కూడా ఆ రోజు ఇద్దరే టీఆర్ఎస్ సభ్యులు. ఆ రోజు ఏదైనా పార్లమెంటు స్తంభింపజేయాలన్నా, ఏదైనా చేయాలంటే కేసీఆర్ గారు నాతో మాట్లాడేది. మీరు ఇవాళ మీ ప్రోగ్రామ్ ఏంది, మీరు ఇద్దరే ఉండేది. మేము కూడా పక్కా తెలంగాణ వాదులం కాబట్టి సోనియా గాంధీ గారి కోపం వచ్చినా, ప్రణబ్ ముఖర్జీ కోపం వచ్చినా, ఎవరి కోపం వచ్చినా కూడా అల్టిమేట్గా సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇవ్వాలనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఆమె ఇవ్వాలనుకుంది, ఇచ్చింది. అయితే తెలంగాణలో కేసీఆర్ గారి పాత్ర కూడా విస్మరించలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాల పాటు వారు నిలిపించగలిగినారు. ఎప్పుడు కూడా ఎట్లుంటుంది, ప్రజల్లో ఆ ఉద్యమం ఉంటేనే రాజకీయ పార్టీలు బిడ్డ అవుతాయి. ఆ ఉద్యమే లేకపోతే రాజకీయ పార్టీలు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేరు. కాబట్టి దాంట్లో కేసీఆర్ గారిని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కేసీఆర్ గారి పాత్ర కీలకమైనటువంటి పాత్రే. సో తెలంగాణ తీసుకురావడంలో మీరు అన్నట్టు అసలు కాంగ్రెస్ పాత్ర ఉంది, టీఆర్ఎస్ పాత్ర ఉంది. సార్ అధికారం కూడా ఇచ్చారు ప్రజలు, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు 2 సార్లు అధికారం ఇచ్చారు. కానీ ఇంత నమ్మకం పెట్టుకున్న ప్రజలు 2023 ఎన్నికలు వచ్చే వరకల్లా టీఆర్ఎస్ విషయంలో, ప్రస్తుతం బీఆర్ఎస్ అనుకోండి, ఎందుకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది? అభివృద్ధి జరగలేదంటే కొంత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలు మీరు చూడండి, ఎప్పుడైనా సరే 95లో ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్న తర్వాత 99 వరకు బాగా డెమోక్రటిక్ సిస్టంలో నడిపినాడు. 99లో ఆయన స్వయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2004కి వచ్చే వరకు టోటల్లీ కొలాప్స్ పోయింది. కారణం ఏంటంటే అది మానవ సహజమా, వ్యక్తులను బట్టి ఉంటుందా నాకు తెలియదు. కానీ మన కాళ్ళ మీద మనం, ఎందుకంటే 14లో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పేరు మీద వచ్చింది. 2018కి వచ్చే వరకు స్కీమ్స్, రైతు బంధు, లేకపోతే ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రకరకాల స్కీములతో వచ్చింది. వచ్చిన తర్వాత మనిషిలో కొంత మార్పు వచ్చినట్టు అవుపడుతుంది. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని పక్కకు పెట్టాం అనేటువంటి అభిప్రాయం నాకు. అన్డెమోక్రటిక్గా ఉన్నారు అన్న విమర్శలు ఉన్నాయి. అవును, నాలాంటి వ్యక్తులు సరే ఆయనే నన్ను చైర్మన్ చేసినారు, ఆయన సరే నాకు మంత్రి ఇస్తున్నారు, అది నిలబెట్టుకోలేకపోయినారు, అది వేరు విషయం. కానీ సరే నేను ఎందుకంటే 3 సార్లు పార్లమెంట్ సభ్యుని, 8 సంవత్సరాలు డైరీ చైర్మన్, 24 గంటలు నిరంతరం నేను ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిని. సరే చైర్మన్ ఇచ్చారు, కాలు చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టినట్టే రమ్మని ఏంటి నోటికి ప్లాస్టర్ కూడా వేసినట్టే. చేపలు కనుక ఈదులేని పరిస్థితులు చెల్లబడ్డట్టు ప్రజల్లో ఉండగా తీసుకుపోయి పక్కన సరే ఏం చేసినా సరే నేను కూడా వారికి గౌరవప్రదంగానే అంగీకరించినాను. ఆయనకున్నటువంటి ఇబ్బందులు, ఆయనకున్నటువంటి సమస్యలు అది మనం అయినా కానీ నాలాంటి వాడు కూడా ఇంటర్వ్యూలు అడితే ఇవ్వలేనటువంటి పరిస్థితి. నేను ఎన్నికల ముందు మొన్న 23 ఎన్నికల ముందు 6 మాసాల నుంచి టైం అడితే ఇవ్వలేదు. అంటే శాసన మండలి చైర్మన్కు 6 నెలలు ఒక సీఎం అపాయింట్మెంట్
లేకపోతే నా మీద ఏమైనా పితూరు. ఇప్పుడు ఎందుకంటే రాజకీయాల్లో ఈ ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఏంటంటే ఎట్లా, నేను చాలామంది చంద్రబాబును చూసినాను, ఎన్టీ రామారావును చూసినాను, తర్వాత కేసీఆర్ను చూసినాను. నేను ఎన్టీ రామారావే నన్ను ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్ చేసినాను మొదటిసారి. చంద్రబాబుతోనే 5 సంవత్సరాలు మొదటి పార్లమెంట్ సభ్యునిగా కూడా ఆయన పీరియడ్లోనే గెలిచినాను, ఉన్నాను. ఎవరైనా ఏమైనా పితూరులు చెప్తే కొంత తొందరగా నమ్మేటువంటి అవకాశం ఉంటుంది, నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ నమ్మినప్పుడు ఏమైందంటే కొంత మొహమాటంగా, కొంత అయిష్టంగా, కొంత అసంతృప్తిగా మాట్లాడొద్దా కలుద్దునా కదులు అంటే నాలాంటి వారికి ఏంటంటే నేను స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. నేనేమో ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఇందాక రాలేదు. సరే, రాజకీయ పార్టీలలో ఉండడం అనేటువంటిది, నేను గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి జీవితకాలం ఈ ఊర్లో మొదలుపెట్టి 3 సార్లు పార్లమెంట్ సభ్యునైనాను. కాబట్టి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. నక్సలైట్లతోని ఉదయం ఇంట్లోకి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చే పరిస్థితి లేకుండేది. ఇప్పుడు మనం కూర్చున్న ఇంటి స్థలం 2 సార్లు నా ఇల్లు బ్లాస్ట్ కూడా అయింది. ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా ప్రజల కొరకు సేవ చేయాలనేటువంటి ఒక తపన ఆలోచనతోనే మేము నడిచినాం. కాబట్టి ఏదైనా ఉంటే నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వం కూడా ఉంది. అది నచ్చకపోయొచ్చు నాయకునికి. అది పార్టీ మంచి కొరకు, లేకపోతే నాయకుని మీద కొంతమంది చెప్పవచ్చు. కొంతమంది ఏమవుతుందంటే నాయకుని యొక్క మనస్తత్వాన్ని బట్టి వ్యవహరిస్తూ ఉంటారు. అది నాయకుని మనం ఒకవైపు డిసీవ్ చేస్తున్నట్టే లెక్క. నాయకునికి వాస్తవ పరిస్థితులు చెప్పకపోతే నాయకుని మనం మోసం చేస్తున్నట్టుగానే లెక్క. అది చాలామంది ఏంటంటే తాత్కాలికంగా ప్రయోజనం కొరకు చేసేటువంటి ప్రక్రియ. అది దాంట్లో చాలామంది పడిపోతారు. అధికారం అటువంటిది, మాయలో పడిపోతారు. అధికారం అనేటువంటిది అటువంటి దానిలో పడిపోతారు. అహంకారం వస్తుంది. అహంకారం వచ్చినప్పుడు డెమోక్రసీ పోతుంది. ఈ రకరకాలైనటువంటి కారణాలతోని వ్యక్తులనే మాట్లాడలేని పరిస్థితి, వ్యక్తులను కలుసుకోలేనటువంటి పరిస్థితికి వస్తుంది. సో మీరు రాజ్యాంగ పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి మీకే 6 నెలల అపాయింట్మెంట్ దొరకలేదంటే సామాన్యుల పరిస్థితి, ప్రతిపక్షాల డైరెక్ట్ అడిగినాను ఒక 2 సందర్భాల్లో. కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి వచ్చినాడు. ఇటువంటి ఒక 2 సందర్భాలు వచ్చినాయి. సార్ ఎప్పుడు రమ్మంటారు ఏంటంటే, లేదమ్మా నేను పిలుస్తానంటాడు. పిలువను అనే ముచ్చటుంటాడు. పిలుస్తా అంటాడు, ఆ పిలుపు అనేది రాదు. ఏంది అయితే నాకు కొంత ఇన్ఫర్మేషన్ మనకు కూడా వస్తుంటుంది కదా. నా మీద పోయి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు పోయి ఏదో ఉన్నాయి లేని చెప్పుడు ఆయన ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను, లేకపోతే ఇబ్బంది పెడుతున్నాను, అదనో ఇదనో చెప్తారు. అటువంటి అప్పుడు నాయకుని యొక్క కార్యక్రమం అప్పుడు ఆయన ఏం చేయాలంటే, నా మీద ఏదైనా ఆరోపణలు వస్తే నన్ను పిలవాలి. పిలిచి ఏం సంగతి ఏంటంటే నా వివరణ తీసుకోవాలి. నా తప్పు ఉంటే నన్ను అనొచ్చు. నాయకునిగా ఆయనకు అన్ని రైట్స్ ఉంటాయి, ఆయనకు హక్కు ఉంది. ఆయన నా తప్పుంటే నన్ను కోప్పడవచ్చు, అవతల తప్పుంటే వాడిని కోప్పడవచ్చు. ఇద్దరిని సరిదిద్దాలా. అయితే ఈ పార్టీలో ప్రధానంగా ఇవాళ ఇంత డిబాకిల్ కారణం ఏంటంటే సమీక్షలు లేవు. అసలు పార్టీ సంస్థాగత నిర్మాణం చక్కగా ఉందనిపిస్తుంది సార్. లేదు, ఎందుకనంటే ఒక గ్రామ శాఖ లేదు, మండల శాఖ లేదు, పేరుకే నామకే వాస్తే ఉన్నారు తప్ప జిల్లా శాఖే లేదు. మన ఏదో కొత్తగా ఎన్నికల 6 నెలల ముందు అధ్యక్షులు పెట్టినట్టు మనకి కుర్చీ లేదు, వానికి కార్యకర్త లేడు, ఎవడు లేడు, వాడు ఏడొస్తాడో ఏడబోతాడో ఎవడికి తెలియదు. ఏంది మళ్ళీ ఎవరిని పెట్టినారు అధ్యక్షులు? 33 జిల్లాలో 22 మంది ఎమ్మెల్యేలను పెట్టినారు. ఏంది దాంతో ఏమొస్తుంది? ఏంది పార్టీ నిర్మాణము ఇవ్వాలని కూడా తెలుగుదేశం 2% ఉందా 5% ఉందా ఓటింగ్ అంటే నిర్మాణంతోనే ఉంది. అది కేసీఆర్ గారికి తెలియదంటే బ్రహ్మాండంగా తెలుసు. ఆయన మాకు ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చేది. నాట్ ఓన్లీ గండిపేట, సామనరసింహారెడ్డి హాల్లో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసం, కేసీఆర్ గారు ఉపన్యాసం ఉంది ఈరోజు అంటే, ఆయన క్లాస్ ఉందంటే మేమంతా ఎక్కడ పోకుండా కూర్చునేది. ఏంటి అటువంటి అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకో పార్టీని పక్కకు పెట్టి, చాలామంది అంటారు ఏంటంటే బీఎస్పీ సిస్టమ్ పెట్టినాడు అని.
బీఎస్పీ మాయావతి గారు ఎమ్మెల్యే సెంట్రిక్గా రాజకీయాలు చేస్తారు. ఎమ్మెల్యేనే ఇంపార్టెంట్, ఇక మిగతా వాళ్ళంతా వదిలేరని. ఇవాళ బీఎస్పీ పరిస్థితి ఏమి దేశంలో కొలాప్స్ అయింది. అదే పరిస్థితి మాకు వచ్చింది. వాళ్ళ ఎప్పుడు ఎమ్మెల్యే సెంట్రిక్, వ్యక్తుల సెంట్రిక్గా నడవచ్చు, నాయకుడు వ్యక్తిగా ఉండొచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీని నడిపేటప్పుడు ఖచ్చితంగా గ్రామ శాఖ ఉండాలి, మండల శాఖ ఉండాలి, జిల్లా శాఖ ఉండాలి, రాష్ట్ర కార్యవర్గం ఉండాలి, అనుబంధ సంఘాలు ఉండాలా. ఏంది ఈ అనుబంధ సంఘాల యొక్క నిర్మాణాన్ని ఉండాలి, ఎప్పటికప్పుడు రివ్యూ ఉండాలి, గెలిచినా రివ్యూ చేయాలి, ఓడినా రివ్యూ చేయాలి. అది లేనప్పుడు వాస్తవ పరిస్థితులు మీకు ఎట్లా తెలుస్తాయి? గ్రౌండ్ రియాలిటీ తెలిసే ఛాన్స్ లేదు. 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లు గెలిచినాం నల్గొండ జిల్లాలో. తర్వాత జరిగిన 3 నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2 సీట్లు కోల్పోయినాము. మరి దాని మీద ఒక్కనాడన్నా పిలిచి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? చర్చించినారా? ఎందుకు ఏ కాన్స్టిట్యున్సీలు తక్కువ వచ్చినాయి, ఏ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ వచ్చినాయి, ఓడిపోవడానికి కారణాలు ఏంటి అంటే ఏంది? 2 పార్లమెంట్ పోయినాయంటే 12 అసెంబ్లీలు పోయినట్టే కదా జిల్లాలో ఉన్నాయి. మరి అది ఎందుకు రివ్యూ చేయలేకపోయినారు? తప్పని ఎందుకు చేయలేరు? ఎవరికి బాధ్యత అప్పచెప్పినారు మీరు? ఆ బాధ్యుడు ఏం చేసినాడు? ఏంది? వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు నల్గొండ అభ్యర్థి, ఆయనే స్వయంగా చెప్పినాడు నాది మొత్తం నిన్నరయ్యా మునించారు. కానీ నేను సిట్టింగ్ ఎంపీని, అసలు నాకే తెలియదు ఏమి ఎక్కడ ఏం పోతున్నావు, నేను అడిగి తెలుసుకొని ప్రచారానికి పోల్చిన పరిస్థితి వచ్చింది. అసలు మనకి ఇన్ఫర్మేషన్ లేదు. నరసింహారెడ్డి 3 సార్లు ఎంపీ, నేను 3 సార్లు ఎంపీ. మనకు తెలంగాణ వచ్చేకంటే ముందు తర్వాత 14, 19 2 మీరే. అయితే నేను నరసింహారెడ్డిని పిలిచి అడిగాను, ఏ నరసింహారెడ్డి గారు ఎట్లా మన ప్రచారం ఏంటంటే, అన్న నీకు దండం పెడతారు, నాకు ఏం తెలియదు, అంత మంత్రి ఏం చెప్తే అదే చేస్తుంది. మంత్రి అంటే అప్పటి జగదీష్ రెడ్డికి మంత్రి. అప్పుడు ఆయన చిన్నపంచి ఇప్పటిదాకా ఆయనే కదా. అంటే మంత్రి ఇప్పుడు కాదు కాబట్టి అని నీ కర్మ నువ్వు అనుభవిస్తావని చెప్పాను. ఓకే, చివరికి అదే జరిగింది. జరిగింది. సో 2023 ఎన్నికల్లో జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు 11 చోట్ల ఓటమి పాలైంది. చాలామంది, ముఖ్యంగా నల్గొండ లోక్సభ పరిధిలో ఉన్న సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు అందరూ కూడా మా ఓటమికి సుఖేందర్ రెడ్డి గారే కారణమని కేసీఆర్ గారికి ఫిర్యాదు చేశారు అన్నది ఒక మాట వచ్చింది సార్ బయటికి. అందరు చేయకపోవచ్చు, కొందరు చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకనంటే జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రిగా ఆయన చేసే పనే అది. సరే, వ్యక్తిగా నేను అతని మీద ఆరోపణలు చేయడం సరైనటువంటిది కాదు. వాళ్ళకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లేకపోతే ఒక అభద్రతా భావం ఏంది, అటువంటి ఏమన్నట్లయితే ఈర్ష్యా ద్వేషం అని ఉంటే ఉండొచ్చు. వాస్తవంగా మరి 2018లో వీళ్ళందరినీ గెలిపించిన దాంట్లో నా పాత్ర ఉంది కదా. నా న్యాయముడు వచ్చిన వాళ్ళు 2 ఎమ్మెల్యేలు ఉంది కదా. 2016లో నేను జాయిన్ అయినప్పుడు వాళ్ళ కేసీఆర్ గారు 4 సార్లు 5 సార్లు 10 సార్లు పిలిచి మాట్లాడినాడు. నేను ఒకటే చెప్పాను ఆయనకు, నేను రాజీనామా చేయకుండా పార్లమెంట్ సభ్యునికి నేను కప్పుకో అంటే నాకు ఇంకా 3 సంవత్సరాల పైన పార్లమెంట్ సభ్యులుగా ఉంది. నిజంగా కూడా నేను పార్టీ మారకపోతే ఇవాళ వరకు నేనే పార్లమెంట్ సభ్యుని, రేపు కూడా నేనే పార్లమెంట్ సభ్యుని. ఓకే, మనం కాంగ్రెస్లో కంటిన్యూ ఉంటే ఎందుకనంటే ఇప్పటికి నేను 4 సంవత్సరాలు అయింది మండలి చైర్మన్గా. నన్ను మండలి చైర్మన్ ఎవరు గుర్తిస్తలేరు, పార్లమెంట్ సభ్యునిగానే గుర్తిస్తున్నారు. విన్నారా? నాకు ఆ ముద్ర పడ్డది, పార్లమెంట్ సభ్యుని ముద్ర నా మీద పడ్డది. అది కంటిన్యూ అయ్యేది, ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైనటువంటిది. కాబట్టి ఈ ఫిర్యాదులు అవి ఇవి చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అది వివిధ కారణాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ నాయకుని యొక్క బాధ్యత ఏంటంటే, నేను జగదీశ్వర్ రెడ్డి మీద చెప్పినా, జగదీశ్వర్ రెడ్డి నా మీద చెప్పినా మమ్మల్ని పిలిచి క్లారిఫై చేసి ఎవరు తప్పు ఎక్కడ ఏంది. ఎందుకంటే శాసన మండలి అధ్యక్షునిగా నేను రోజువారీ కార్యక్రమాల్లో నా పార్టిసిపేషన్ ఉండదు. జిల్లాలో కూడా ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్స్లో కానీ దేంట్లో కానీ నా ప్రమేయం ఉండదు. జిల్లా మంత్రిగా వాళ్ళు చూసుకుంటారు తప్ప నాకేమి, అంతవరకే నా పని. రెండోసారి నన్ను చైర్మన్ చేసేటప్పుడు
ముఖ్యమంత్రి గారే స్వయంగా నన్ను జగదీశ్వర్ రెడ్డి గారిని ముచ్చపెట్టి చెప్పినాడు, అయ్యా మీకు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను నేను. విన్నారా? నేను కూడా అడిగినాను, సార్ మీరు మంత్రి నాకు ఇవ్వలేకపోయినా ఒక చైర్మన్ గారు కాన్స్టిట్యూషన్ పోస్ట్లో కూర్చోబెట్టారు, నాకు కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పండి, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మంచి చెడ్డ నేను వ్యవహారం చూస్తాను. ఆయన కూడా దానికి అంగీకరించి మా ఇద్దరు కూర్చోబెట్టి చెప్పినాడు. కానీ ఎందుకో మరి అది ఆచరణ సాధ్యం కాలేదు, ఆచరణలోకి రాలేదు. అది వినరా? చెప్పడం వరకు మిగిలిపోయింది అంతవరకే. దాని ఫలితాలు కూడా అదే పద్ధతులు వచ్చినాయి. ఏంది సార్ ఈ ప్రశ్న ఎందుకు అడిగినండి సార్, నేను యాక్చువల్గా మనకు నల్గొండ లోక్సభ టికెట్ను మీ కొడుకు అమిత్ అడిగారు, కానీ మళ్ళీ సెట్ బ్యాక్ అయ్యారు. అంటే వీళ్ళందరూ కూడా అమిత్కి టికెట్ ఇవ్వద్దని ఆ రివ్యూ జరిగిన రోజు చెప్పారు. సో ఈ పరిస్థితులలో మనం టికెట్ తెచ్చుకున్నా కానీ వీళ్ళందరూ సహకరించారు కాబట్టి ఓడిపోయే అవకాశం ఉంటుంది అన్న ఒక ప్రచారం ఒకటి జరిగింది. అంటే మీరు అట్లా ఫీల్ అయ్యారని ప్రచారం జరిగింది. అంటే నిజంగానే అమిత్కి టికెట్ రాకుండా అడ్డుకున్నారా, లేకపోతే వీళ్ళందరి వ్యవహారం వల్లనే మీరు సెట్ బ్యాక్ అయ్యారా? ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు స్వయంగా నాకు ఫోన్ చేసి అమిత్ నిలబెట్టమని చెప్పిన మాట వాస్తవం. ఆయన భువనగిరిలో నిలబెడదామని చెప్పాడు. కేటీఆర్ హరీష్ రావు గారు కూడా అమిత్ను డిసైడ్ చేసినారు నిలబెట్టాలని. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేఆర్ఎంబి మీద నల్గొండలో మీటింగ్ అయింది. ఆ సందర్భంగా మా ఇంట్లోనే లంచ్ ఏర్పాటు చేసినాం. ఆ రోజు నేనే స్వయంగా జగదీశ్వర్ రెడ్డి గారికి ఫోన్ చేసినాను 2 సార్లు రమ్మని. సరే వాళ్ళు ఏదైనా కారణాలు ఇవాళ చెప్పొచ్చు, భోజనానికి పోవడం ఇంపార్టెంట్ కాదా అది ఇది అని చెప్తారు. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చూసినాను. తర్వాత ఆ ఇంటర్వ్యూలో ఆయనకి ఏమైంది, మేము ఎమ్మెల్సీ ఇచ్చినాం, చైర్మన్ ఇచ్చిన, వీళ్ళోరే నాకు చైర్మన్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చేది, నా చుట్టూ 16 సార్లు తిరిగితే నేను పార్టీలో చేరినాను, కాంగ్రెస్ నుంచి వచ్చినాను. నిజంగా న్యాయంగా ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వెంకరెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ నన్ను రిక్వెస్ట్ కూడా చేసినారు పోవద్దని. ఏనారా? అయినా నాకు ఒక అంబిషన్ ఉండే మంత్రి కావాలని, లేకపోతే మంత్రిగా ఈ జిల్లాకు, ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యులుగానే చంద్రబాబు నాయుడుతో పోరాటం చేసి ఎస్ఎల్బీసీ ఎంఆర్ ప్రాజెక్ట్ సాధించినాం. సరే దాంట్లో నా ఒక్క పాత్ర కాదు కానీ నాకు కీలక పాత్ర. అటువంటి ఇంకా ఇవన్నీ పూర్తి చేసేదానికి మంత్రిగా అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే మనం చేరినాం. కానీ అది సాధ్యం కాలేదు. ఏ కారణాలు ఉండొచ్చు, వెనకాల ఏముండొచ్చు తెలియదు. కాబట్టి మేము ఆయనకు చైర్మన్ ఈయన ఇచ్చినట్టు ఆయన ఇంటర్వ్యూలో చూశాను నేను. అసలు నేను ఎంపీ అయినాడు, నేను డైరీ చైర్మన్ అయినాడు. నేను ఎప్పుడు 1985లో వైస్ చైర్మన్, 87లో మార్కెట్ చైర్మన్, 95లో దేవరకొండకి వెళ్ళి నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినాను, 95లోనే ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్ అయినాను, 92లో నల్గొండ రంగారెడ్డి చైర్మన్ అయినాను. అవాళ వీళ్ళు అగ్గిలా కూడా వాడు చక్కగా దొరికిండు దొరకలేదు నాకు తెలియదు. ఏంది ఏనారా? మేము అంతా కింది స్థాయి నుంచి ఈ స్థాయి దాకా వచ్చినాం. కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు, నక్సలైట్ల బాధలు తెలుసు, నక్సలైట్లు మన ఎన్ని ఇబ్బందులు పెట్టినో తెలుసు. ఇంటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు గ్యారెంటీ లేని పరిస్థితుల్లో రాజకీయాలు చేసినాం. అధికారాన్ని చూసినాం, ప్రతిపక్షంలో ఉండి కూడా చూసినాం. 89లో అధికారం పోయింది, 94 దాకా ప్రతిపక్షంగానే ఫైట్ చేసినాం. 94లో అధికారం వచ్చింది, ఎన్టీ రామారావు ఎపిసోడ్ అయ్యింది, చంద్రబాబు వచ్చినాడు. 2009 దాకా 2004లో అధికారం కోల్పోయినాం. 2009 దాకా టీడీపీలోనే పనిచేసినాం. టీడీపీలో వచ్చిన కొన్ని సమస్యల వల్ల 2008లో డైరీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే స్వయంగా జితేందర్ రెడ్డి చైర్మన్ అని చెప్పి నన్ను పిలిచి అందరు జిల్లా నాయకులను కూర్చోబెట్టి ఆ రోజు చెప్పినాడు, డైరెక్టర్లను గెలిపియమన్నాడు. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 6 డైరెక్టర్లను గెలిపించినాం. తర్వాత చైర్మన్ దగ్గర నరసింహులు గారు వీళ్ళు అడ్డం పడ్డారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలు వచ్చినాడు నేను స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు నా దగ్గరికి చిన్నారెడ్డి గారిని 2 సార్లు పంపించినాడు. ఇప్పుడు ఆయన బతికే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఏంది ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నాడు. అయినా నేను వెళ్ళలేదు, నానని చెప్పినాను.
అయితే ఆ 2008 ఉప ఎన్నికల్లో నరసింహులు గారిని ఓడిస్తానని చెప్పి నేను ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినాను. కారణం ఏంటంటే ఆ కారణం ఏంటంటే డైరీ చైర్మన్గా ఆయన అడ్డం పడ్డాడు అనేటువంటి దాని మీద. ఎందుకంటే మొదటి నుంచి కూడా నరసింహులు గారికి అటు జానారెడ్డి గారు వెళ్ళిపోయేంత వరకు మాధవరెడ్డి గారు ఉన్నంతసేపు ఆ తర్వాత వారసత్వంగా నాకు వచ్చింది. అదే వ్యతిరేకత మా ఇద్దరి మధ్యలో ఉన్నది. 2008లో అది తారాస్థాయికి పోయింది. ఆ రోజు కేటీఆర్ గారు ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చినారు. వస్తే నేను చెప్పినాను, అయ్యా బాబు, మేము నరసింహులు గారు ఓడించడానికి, నగేష్ గారిని గెలిపించడానికి నా సంపూర్ణ సాయశక్తులు ఓడిస్తానని కూడా చెప్పాను. ఎందుకు కారణం ఏంటంటే నేను ప్రత్యేక తెలంగాణవాదిని. 69లో నేను తెలంగాణలో 9వ తరగతి జరిగే సందర్భంలో 2 రోజులు నల్గొండ జైల్లో ఉన్నా. 71లో రామకృష్ణారెడ్డి గారు ప్రజాసమితి పోరాటం చేసినప్పుడు మేము పిల్లలేదే, ఆయన గెలుపు కొరకు ప్రయత్నం చేసిన పారగుర్తుకు. కాబట్టి మాకు నరనరాన తెలంగాణ జీర్ణించుకొని ఉంది. కాబట్టి చిన్నారెడ్డి గారు చిన్నాడు కూడా చెప్పినాను నేను, అయ్యా నేను తెలంగాణవాదిని. అక్కడ నగేష్ గారు తెలంగాణ రాజీనామా చేసినటువంటి అభ్యర్థి, ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు. తర్వాత అతనికి నాకు ఇంకో అనుబంధం ఏంటంటే 99లో తెలుగుదేశం పార్టీగా ఎంపీగా నేను పోటీ చేసినాను. ఆలేరులో అతను ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు టీడీపీకి వెళ్ళి. ఆయన ఓడిపోయినాడు, నేను గెలిచినాను. ఆ అనుబంధం కూడా ఉంది అతన్ని. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ అయితేనే నగేష్నే గెలిపియాలి, అదే నాకు ముందున్న కర్తవ్యం. కాబట్టి నేను కాంగ్రెస్ అభ్యర్థికి చేయలేను అని చిన్నారెడ్డి గారికి చెప్పాను నేను. అదే పని చేసి వీళ్ళిద్దరు వచ్చి అడిగితే కూడా చెప్పినాను, బాబు మీరు కొంత ఖర్చు భరించండి అని కూడా చెప్పినాను. మంచిదని చెప్పిన మళ్ళీ అడ్రస్ లేరు, ఎవరు ఫోన్ కూడా ఎత్తలేదు. ఏంటి గెలిచినాక ఎత్తలేదు, ఎన్నికలప్పుడు కూడా ఎత్తలేదు. ఏంటి అంటే పాపం వాళ్ళకు కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. గెలిపించడం జరిగింది. తర్వాత నరసింహులు గారు నా మీద పెద్ద ఎత్తున ధ్వజమెత్తడం జరిగింది, తిట్టడం జరిగింది. ఈ అన్ని కారణాలతోనే మా కూటమి ఏర్పడ్డది. మా కూటమి ఏర్పడ్డటువంటి సందర్భంలో కూడా నన్ను పార్లమెంట్ సభ్యునిగా మొదలు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. తర్వాత ఎందుకో మార్చుకున్నాడు, నన్ను హుజూర్నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయమన్నారు. నేను చేయనని చెప్పినాను. ఆ సందర్భంలోనే రాజశేఖర్ రెడ్డి గారిని మెసేజ్ పెడితేనే నన్ను నా అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ప్రకటించినాడు. నేను 2009లో కాబట్టి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాపం సిపిఎం సిపిఐ నాయకులు నన్ను పార్టీ నుంచి పోవద్దని, ఎందుకంటే మా కుటుంబంలో అంతర్భాగమే కదా. ఆ రోజు తెలుగుదేశం, ఉభయ కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ పార్టీ ఇదంతా కలిసినటువంటి మా కూటమి. కాంగ్రెస్ యాంటీగా ఉన్నది. అయితే నల్గొండ జిల్లాలో ప్రత్యేక పరిస్థితి కూడా ఉంటుంది. కమ్యూనిస్టులు టీడీపీ ఎంత కలిస్తే కొంత కష్టం. అయినప్పటికీ ఎప్పుడైతే నాకు టికెట్ నిరాకరించినారో హుజూర్నగర్లో ఎమ్మెల్యే పోటీ చేయమంటే చేయనన్నా. ఇప్పుడు సిపిఐ నంద్యాల నరసింహారెడ్డి గారు ఉన్నారు, సిపిఐకి వెళ్ళి ఆ రోజు నారాయణ గారు, పల్లా వెంకటరెడ్డి గారు వాళ్ళందరూ కూడా మాట్లాడినారు. నువ్వు పోతే మా అభ్యర్థులకు కూడా ఇబ్బంది అయ్యి. కానీ నేను అన్నాను, మరి మునుగోడన్నా ఇవ్వండి నాకు అసెంబ్లీ అంటే మా ఎంపీ అభ్యర్థి మాకున్నదే ఒక ఇది ఎట్లా వద్దన్నారు, ఇష్టం అని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆహ్వానించినాడు, టికెట్ ఇచ్చినాడు. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా ఏంటి నాకు ఇంకొక ప్రశ్న అడగాలనిపిస్తుంది. సో మీరు ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, సరే ఆ పార్టీలలో మీరున్న పార్టీలలో మంత్రి పదవి రాలేదనే టీఆర్ఎస్కి వచ్చారు, ఏది ఎంపీగా ఉండి. మీరు జాయినింగ్ రోజు నేను లైవ్ ఎగ్జాంపుల్, నేనున్న అక్కడ, మీరు కండవ కప్పుకోలేదు. సో చివరి మీ పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా కండవ కప్పుకోలేదు, మీరు గ్రీన్ కండవ వేసుకొని ఉన్నారు అప్పుడు. సో మంత్రి పదవి రాలేదు. ఇప్పుడు మీ అమిత్కు ఎంపీ టికెట్ రాలేదు. సో అసలు ఈ మొత్తంగా అంటే మీ ఎదుగుదలను ఎవరన్నా తెర వెనుక ఉండి అడ్డుకోరు అనుకుంటున్నారా, పరిస్థితులు అంటారా? మీకు నెగిటివ్గా పనిచేసిన శక్తులు ఏమున్నాయి? మీకు ఒక విషయం అండి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా కొంతమంది శక్తులు ఉంటారు. సరే, వాళ్ళకు ఈర్ష్య ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు. ఏంది ఇవన్నీ
సర్వసాధారణమైనటువంటి. ఎందుకు తెలుగుదేశంలో ఫేస్ చేసినాం, 25 సంవత్సరాలు ఉన్నాను తెలుగుదేశంలో. గ్రామ శాఖ అధ్యక్షుని పనిచేసిన, మండల శాఖ కార్యదర్శి చేసిన, మండల శాఖ అధ్యక్షుని చేసిన, రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేసిన, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షునిగా చేసిన, రాష్ట్ర పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీకి చైర్మన్ చేసిన, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుని కూడా చేసిన. విన్నారా? ఒక సుదీర్ఘంగా రాజకీయ పార్టీలో పనిచేసినాను. గ్రామ పంచాయతీ సభ్యుని నుంచి 3 సార్లు పార్లమెంట్ సభ్యునైనాను, ఎమ్మెల్యే ఒకసారి ఓడిపోయినాను. కాబట్టి ప్రతి దాంట్లో, ప్రతి పార్టీలో, ప్రతి దగ్గర ఎవరో ఒకరు అడ్డుకునేవాడో, ఈర్ష్యనో, ద్వేషమో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని మనం పెద్దగా ఈ అడ్డీలతోనే మనం అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాయకుడు. అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత నాయకుడు. అది వాళ్ళను మనము మంచి అయినా చెడ్డైనా వాళ్ళ మీద అనాలే తప్ప, ఈ మధ్యలో వచ్చే వాళ్ళు తొప్పేగాళ్ళు, తోడుగాళ్ళు మస్తు మంది ఉంటారు, వాళ్ళని మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ అసంతృప్తిని ఎప్పుడన్నా మీ నాయకుని దగ్గర వ్యక్తం చేశారా? ఎప్పుడు వ్యక్తం చేయలేదు, అటువంటి అవకాశమే రాలేదు. అదే చెప్పారు 6 నెలలు అపాయింట్మెంట్ దొరకనప్పుడు. సార్, రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే, అంటే మీరు చైర్మన్గా ఉన్నారు, మీ మండలిలో 2 ఎమ్మెల్సీలు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు. సో వాళ్ళ మీద ఏదైనా క్రమశిక్షణ చర్య తీసుకోమని మీ అధినాయకత్వం నుంచి? ఎస్, డెఫినెట్గా మా అధినాయకత్వం కాదు, ఒక బీఆర్ఎస్ పార్టీగా అధినాయకత్వం చెప్తే చేయాలి. ఒక బీఆర్ఎస్ పార్టీగా షేర్ సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా 2 డిస్క్వాలిఫై చేయమని నోటీసులు ఇవ్వమని అప్లికేషన్ పెట్టారు. నేను అది అంటే ప్రెషర్ ఏమైనా ఉందా మీ మీద అని? ఈ ప్రెషర్ ఉన్నా లేకపోయినా న్యాయబద్ధంగా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏ విధంగా వివరించినారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, అవన్నీ స్టడీ చేయాలి. ఎందుకంటే నాలాంటి వాడిని, నేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగానే బీఆర్ఎస్లో చేరినా కదా, ఏంటి పడకుండా 3 ఏళ్ళు ఉన్నారు అంటే చెప్తున్నాను. మనకు కూడా ఆత్మ అనేది, మనం కూడా తప్పు చేసినామా, ఉప్పు చేసినామా, ఆత్మవిమర్శ అనేది ఉంటుంది కదా. ఏంది, నేను ఇంకోటి డిస్క్వాలిఫై అయిన యాదవరెడ్డి ప్లేస్లో వచ్చినాను నేను. ఏంది, శాసన పరిషత్కు. కాబట్టి ఇవన్నీ న్యాయము అన్యాయాలు ఏంది, అప్పుడున్న జరిగినటువంటి పరిణామాలు అవి. కానీ ఇవాళ మనం నాకు 70 ఏళ్ళు, 70 ఇయర్స్ నేను, కేసీఆర్ గారు సేమ్ వయసు మాది, సేమ్ సంవత్సరం, సేమ్ మంత్. నేను 2/2/1954, ఆయన 17 to 1954. ఇప్పుడు ఆయనకు కానీ మాకు కానీ ఏదో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, అన్యాయంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎవరికి అన్యాయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవాళ రేపు ఫిరాయింపులు అనేటువంటి అందరూ ప్రోత్సహించినారు. దీంట్లో ఎవరు తప్పుపడడానికి లేదు. వినరా? నన్నే ప్రశ్న అడుగుతారు, నువ్వు కూడా కాంగ్రెస్లో గెలిచి మరి టీఆర్ఎస్లో చేరినావు కదా అంటే, నా దగ్గర కూడా ఏ సమాధానం ఉంటుంది? నేను కండవగా పోలేదు కదా అంటే, దట్ ఈజ్ నాట్ ద ఆన్సర్. అదే టెక్నికల్ ఇష్యూస్. కాబట్టి మనం కూడా ఏదైనా నిర్ణయాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, న్యాయబద్ధంగా. సో ఇప్పుడు 2 మీద నోటీస్ అంటే అప్లికేషన్ మీ దగ్గర పెండింగ్లో ఉన్నాయి, దాని మీద దాని గురించి సంప్రదిస్తున్నాం. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలు మారితే కూడా ఇప్పుడు ఆల్రెడీ స్పీకర్కు వాళ్ళు అదే ఫిర్యాదు చేసి ఉన్నారు. ఎవరు చేసినా ఏది చేసినా ఒకవేళ మన దిక్కు చూపెడుతుంటుంది, అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే పదే సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్గా ఉన్న దానం నాగేందర్, సో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన డిస్క్వాలిఫై చేసిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఈ చర్చ జరుగుతుంది. అయితే చట్టం ఏం చెప్తున్నది అనేది చూడాలి. చట్టంలో ఒక పార్టీలో ఉన్నటువంటి వారిని ఇంకో పార్టీ సింబల్ మీద పోటీ చేయడం నిషేధం అని ఎక్కడ లేదు. ఏంది, అది లేదు. తర్వాత మనమే కదా, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మనం మంత్రివర్గంలో తీసుకున్నాం కదా, చాలా ప్రభుత్వాలు చేస్తున్నాయి కదా పని. మరి అటువంటిప్పుడు దానికన్నా ఇది ఘోరమైందా?
ఆలోచన చేస్తే. ఇప్పుడు 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ చేసింది మొత్తం అదే, మొత్తంగా కాంగ్రెస్ ఎల్పీని లేకుండా. సరే అది చట్టబద్ధంగా ఇట్లా చేసినారు ఏందనే నేను అంతకంటే ముందు ఎమ్మెల్సీలో కూడా టీడీఎల్పీని అట్లనే చేసిరు. దేశ రాజకీయాల్లో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం చూసుకున్నప్పుడు మాత్రం ఈ పార్టీ ఫిరాయింపులు అనేటువంటివి అన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. అసలు యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ఉండి ఉపయోగం లేకుండా అయింది కదా. అది యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న లూపోల్సే కదా. యాంటీ డిఫెక్షన్ లా నేను 2003లో వాజ్పేయి గవర్నమెంట్లో ఉన్నప్పుడే వచ్చింది అది. నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుని. ఆ తర్వాత మళ్ళా కొంత అమెండ్మెంట్ ఏదో చేసినారు, ఏదో 2/3 అని అదని ఇదని. ఏది ఏమైనా సరే ప్రభుత్వాలు అప్పుడున్నటువంటి ఏంది ఇప్పుడు చైర్మన్ ఎన్నికైనా తర్వాత స్పీకర్ ఎన్నికైనా మేమంతా ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నిక అయ్యే కదా వచ్చేది. ఈ స్థానంలో కూర్చున్న తర్వాత న్యాయం ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకుంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వము ఉండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ప్రభుత్వం ఒకటి ఉండి మేము వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు పరిస్థితి వేరు ఉంటుంది. ఎందుకంటే అందుకనే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పని మా మీద ఉంటుంది. సో బీఆర్ఎస్కి సంబంధించింది ఒక ప్రశ్న సార్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత ఎమ్మెల్సీ కూడా ఆమె లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. ఈ పరిణామము ఈపీ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్కు నెగిటివ్గా కానీ బీజేపీకి పాజిటివ్గా కానీ మారే అవకాశం ఉంటుందా మీ అంచనా? నేను అంత పరిస్థితులు కవిత గారి అరెస్ట్ మీదనో లిక్కర్ స్కామ్ మీద ఉంటాయని నేను అనుకోను. ఓకే. సో మొత్తంగా చివరిగా ఒక ప్రశ్న, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో పరిస్థితి అంటే మీ ప్రిడిక్షన్స్ ఏమున్నాయి? అంటే ఏ పార్టీ, ఎందుకంటే మనం బీజేపీ మేమే ఛాంపియన్స్ అంటుంది, కాంగ్రెస్ పోలరైజేషన్లో కీలక పాత్ర మైనార్టీలది తెలంగాణలో. తర్వాత మొన్నటి వరకు ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షంగా వ్యవహరించినారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నట్టు కనబడతలేదు, కొంచెం కాంగ్రెస్ వైపు సైడ్ అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళ యొక్క ప్రమేయం కొంత ఉంటుంది, ప్రభావం ఉంటుంది. ఓవరాల్గా రెండు జాతీయ పార్టీల మధ్యనే మెయిన్ ఫైట్ ఉంటుందేమో అనేది ఒకటి. రెండు, ఎక్కడైతే బలంగా మా క్యాడరు, మన బీఆర్ఎస్ క్యాడరు లీడర్షిప్ బలంగా పనిచేస్తుందో అక్కడ బీఆర్ఎస్ కూడా గెలిచేదానికి అవకాశాలు. సో నల్లగొండ సార్, నల్లగొండ జిల్లా విషయం పెద్ద చర్చించాల్సినటువంటి అంశం కూడా కాదు. ఎందుకంటే అసలు ఫీల్డ్ మీదనే ఉండరా వాళ్ళు? ఫీల్డ్ మీద ఎందుకు ఉండరు? పార్టీ ఉంటుంది, పోయే వాళ్ళు పోతారు, ఉండే వాళ్ళు ఉంటారు, ఫైట్ చేసేవాళ్ళు చేస్తారు. గెలుపు ఓటర్లు సహజం కదా. మనం అధికారంలో ఉండే 11 స్థానాలు ఓడిపోయినాం ఏంది అండి. అధికారంలో 9 మంది ఎమ్మెల్యేలను గెలిచి కొత్తగా 18 అధికారంలోకి వచ్చాక 2 పార్లమెంట్ స్థానాలు ఓడిపోయినాం నల్గొండ జిల్లాలో ఏంది. దానికి కొత్తగా నేను చెప్పాల్సింది ఏం లేదు ఏంది. ఇప్పుడు అప్పటికంటే ఇంకా నష్టపోయి ఉన్నాను తప్ప ఏంది. అంటే నేనంటే బీఆర్ఎస్ పార్టీ 2018, 19 ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల కన్నా ఘోరంగా నష్టపోయి ఉన్నాం. ఎమ్మెల్యే లేదు, పార్టీ అధికారంలో లేదు ఏంది. సో బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నది ఈ జిల్లాలో. ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవ పరిస్థితి ఏంది. ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఏంది ఏదో కొండను ఢీ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే అది కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవుద్ది, కొన్ని సక్సెస్ కాదు. నాయకత్వం అనేటువంటిది సమిష్టిగా ఉండి ఫైట్ చేస్తేనే సాధ్యమవుతుంది. దీంట్లో ఈర్ష్యాదేశాలు పెట్టుకొని ఈడిపోతే బాగుండు, వాడిపోతే బాగుండు, శ్మశాన రాజ్యాన్ని నేనే వెళ్ళుకోవచ్చు అని అనుకుంటే ఫలితం కూడా అట్లే ఉంటుంది. సో అంటే మీ మొత్తంగా మీ ఇంటర్వ్యూ అంతా నేను మీతో మాట్లాడిన తర్వాత ఈ అర్ధగంట 40 నిమిషాలు
మీరు కాంగ్రెస్ వైపు కొంచెం మొగ్గు చూపుతున్నారేమో అని అనిపిస్తుంది. నేను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపట్లేదు, బీఆర్ఎస్ వైపు కూడా మొగ్గు చూపట్లేదు. ఎస్, నా పోస్టే అది. ఏంది కాకపోతే ఇంకా కేసీఆర్ మీద నాకు ప్రేమ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఒక అభిమానం, ప్రేమ, తెలంగాణవాదిగా. ఎందుకంటే ఇవాళ కొత్త వీళ్ళంతా నిన్న మొన్న ఆయన దగ్గర చెంచాగిరి చేసిన వాళ్ళు, కానీ 96లోనే మేమిద్దరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీద తెలంగాణ గురించి మాట్లాడుకున్న వాళ్ళం. తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తానని చెప్పిన ఆయన విన్నాయన నేను. కేసీఆర్ కూడా చాలా సందర్భంగా కేసీఆర్ కూడా నాకు మంత్రి పదవి రాలేదని నేను తెలంగాణ వైపు పోయినాని అంటున్నారు. దానికి సాక్ష్యం సుఖేందర్ రెడ్డి గారే. ఏంది, నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్ ఏనారా. ఇద్దరం నిర్మల్ బై ఎలక్షన్లో ఆయన ప్రిన్సిపాల్, నేను వైస్ ప్రిన్సిపాల్. ఏంటి టీడీపీలో ఏనా. అటువంటి సందర్భాల్లో కలిసి ఉన్నటువంటి వాళ్ళం. ఆయనకు తెలంగాణ మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, తెలంగాణకు. సరే, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం చాలా బ్రహ్మాండంగా మొదటి 5 ఏళ్ళు చేసినాడు. రెండోసారికి వచ్చే వరకు కొంత ఆయన కూడా మార్పు వచ్చింది. ఆ మార్పుల ప్రభావమే ఇంత డిజాస్టర్ అయింది. ఏంది, మరి వేరే వాళ్ళని నేను తప్పు పట్టను. ఎందుకంటే మంచి అయినా ఆయనదే, చెడైనా ఆయనదే. ఇప్పుడు మనం అది అంగీకరించాలి, మార్పులు చేసుకోవాలి. పార్టీ నిర్మాణం ఇంపార్టెంట్. ఏంది, పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం చేసుకుంటే పార్టీ నిలబడుతుంది, వ్యక్తులు కాదు. ఇవాళ నీకు లెఫ్ట్ రైట్ ఉన్న వాళ్ళే వెళ్ళిపోయినారు పార్టీలకు వెళ్ళి. ఎందుకు వెళ్ళిపోయినారు? కారణం ఏంటి అంటే ఎక్కడో ఒక దగ్గర ఆత్మగౌరవం అనేటువంటిది ఉంటుంది ప్రతి మనిషికి. నువ్వు పరమాన్నం పెట్టి తిరుముండ కొడుకు అంటే వాడు తింటాడా? ఆ క్షణం వరకు బాగానే ఉంటాడు, తర్వాత బయటకు పోయి తిడతాడు. అందుకనే ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళను కూడా గౌరవించేది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేది. ఎస్, పార్టీ అధ్యక్షుడు నీకు అన్ని రైట్స్ ఉంటాయి. తప్పు చేసిన వాడిని నువ్వు తప్పు చేసినావని శిక్షించు. అది కానీ ఎవరో ఏదో చెప్తే అసలు వాళ్ళతో మాట్లాడము, వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వము, వాళ్ళని దూరం పెడతాం. పెడితే ఏమైంది? వాళ్ళ ఇది డెమోక్రసీ. నీ పార్టీ కాదు ఇంకో పార్టీ ఉంటుంది, ఇంకో పార్టీ కాదు ఇంకో పార్టీ ఉంటుంది. అదే కదా ఇవాళ పరిణామాలు. మనమే కదా ప్రోత్సహించింది. ఏంటి, ఇప్పుడు నేనే కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపీ ఉన్నదే 2014లో. నేను పాపం నందెల్లయ్య గారు 10 సార్లు నా ఎమ్మడి పడితే నాకు కూడా కొంత స్వార్థం ఉన్నది, లేదని కాదు. మొత్తం నేను కేసీఆర్ని నేను ఒకసారి మంత్రి చేయాలంటే నాకు ఆకాంక్ష ఉండే. ఆయన నెరవేరుస్తాడు. దాని ద్వారా జిల్లాకు లాభం చేద్దామని నేను అనుకున్నాను. అది సాధ్యం కాలేదు. ఈ సీట్లో కాలు చేతులు కట్టేసి కూర్చోబెట్టినారు. అయినా భరించుకుంటూ ఉన్నాను. అయినా గౌరవం ఉంటే మంచిదని. ఏంది, అంతే తప్ప వేరే ఏం లేదు. అంటే మీరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తుందని ఎందుకన్నానంటే, సో ఈ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, మీ పాత పార్టీనే కదా, మీకు ఏదైనా మంత్రి పదవి ఇచ్చే లేదు. నాకు ఆలోచన లేదు, అటువంటి ఆశ లేదు. ఏంది, ఎందుకంటే సీఎం గా ఉంది మీ బంధువులు చెప్తున్నారు. నాకు ఆలోచన లేదు, అటువంటి ఆలోచన అసలు లేదు. నేను ఆరోగ్యం సహకరిస్తే ఈ 4 ఏళ్ళ తర్వాత నాకు ఇంకా నవంబర్ 2027 దాకా ఉంది. 3 సంవత్సరాలు 5 మాసాలు ఉంది. దగ్గర 4 ఏళ్ళు. దీన్ని న్యాయంగా ధర్మంగా నడపాలనే ఆలోచనలు ఉన్నాను. ఎవరి ఒత్తిళ్లకు లొంగదలుచుకోలేదు. ఇప్పటికే నా మీద ఒక బ్లేమ్ వచ్చింది. మననే కోదండరామ్ గారిని ప్రమాణ స్వీకారం చేయకుండా సుఖేందర్ రెడ్డి గారి అడ్డుకున్నాడని, దాంట్లో కేసీఆర్ కుట్ర ఉందని. నేను ఇవాళ కూడా చెప్తున్నారు, కేసీఆర్ గారి కుట్ర లేదు, సుఖేందర్ రెడ్డి ప్రమేయం లేదు. నేను వాస్తవంగా 26 జనవరి నాడు సిక్ అయినాను. 26 జనవరి నాడు ఉదయం నా శాసన పరిషత్తులో జెండా వందన కార్యక్రమం సందర్భంగా శ్రీధర్ బాబు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చాడు. తర్వాత బల్మూరు వెంకట్ కొత్తగా గెలిచిన ఆయన వచ్చాడు. మా మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు, కొత్తగా గెలిచిన ఎమ్మెల్సీ. వాళ్ళే 31వ తారీఖు 3:30కు టైం ఏమని అడిగారు. నేను టైం ఇచ్చినాను. నాకు 27, 28, 29, 30 తారీఖు దాకా మాకు ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ బాంబేలో ఉండే, పోయే ప్రోగ్రామ్ కూడా ఉండే.
కానీ నాకు ఆ రోజు తీవ్రమైనటువంటి కాఫ్ జ్వరం ఉండడం వల్ల నేను పోలేకపోయినా. ఈవెన్ 26th January ఈవినింగ్ హెట్ హోమ్ కూడా పోలేకపోయినా. 27 ఉదయం వీళ్ళు 11:30కు ఆ ప్రాంతంలో మాకు ప్రమాణ స్వీకారం చేయమని చెప్పి వచ్చి మా ఆఫీస్లో కూర్చున్నారు. అప్పుడు గజెట్ కూడా రాలేదు. అయితే బాబు నేను సిక్కున్నాను, వాళ్ళకి 31st December నాడు టైం ఇచ్చినాను, ఆ సేమ్ టైం మీకు కూడా చేస్తానని చెప్పినాను. కానీ కావాలనే కేసీఆర్, సుఖేందర్ రెడ్డి గారు కూడా పలుపుకొని కోదండరామ్ గారిని అడుగు, ఇది మాత్రం వాస్తవం కాదు. ఓకే సార్, ధన్యవాదాలు. నమస్కారం. ఒక గంట కనుక సమయం ఇచ్చి ఇప్పుడు మా మైక్ టీతో మాట్లాడేందుకు, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల గురించి సవివరంగా వివరించినందుకు, గత మీ పార్టీలో జరిగిన వ్యవహారాల గురించి మాతో పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు.